ఏంటి మీ ఇద్దరు ఇట్లా కూర్చున్నారు? అయ్యో, తిరిగ్గా కూర్చుని నిడుస్తున్నారేంటి? ఏమైంది మీకు? రాత్రంతా దయ్యం మమ్మల్ని కాల్చిగా తిన్నది, వేపుగా తిన్నది. అవునాంటీ, సంపుగా తిన్నది ఆ దయ్యము. ఏ దయ్యాలేముంటాయి, అవేముంటాయి, ఏదో అన్నావు కదా, ఇప్పుడు చెప్ప డైలాగ్ మళ్ళా చెప్పు. దాని మాటలకి ఏం పంకజం, వదిలేసేయ్. ఏదో ఒక పరిష్కారం చెప్పు. పరిష్కారం లేదు, ఏం లేదు, గమ్మున ఇల్లు కాల్ చేసి వెళ్ళిపోండి. చెప్పాను కదా పంకజం, 1 year అగ్రిమెంట్ ఉందని. నేను ఎటు వెళ్ళలేను ఇప్పుడు. అయితే ఇంకా మీ చావు మీరు చావండి, ఇంకా నేనేం చేయలేను దీని గురించి. పోనీ ఆయనకి మావయ్యకి ఫోన్ చేసి చెప్దామా? ఎందుకు, ఈరోజు సాయంత్రం వస్తారు కదా, వాళ్ళకు కూడా ఎక్స్పీరియన్స్ కావాలి కదా, రాని వాళ్ళని. ఇల్లు చాలా బాగుంది కదమ్మా. ఇప్పుడు బాగానే ఉంటది, రాత్రికి తెలుస్తుందిలే. ఏంటి ఏం వాగుతున్నావు? రాత్రికి తెలవడం ఏంటి? అబ్బే ఏం లేదు మావయ్య, రాత్రికి ఇంకా బాగుంటది అని చెప్తుంది. సరే సరే, మీరు తినండి. రానా టీవీ చూద్దాం ఇంకా. ఏంటి మీ ఇద్దరు ముఖాలు ఇలా టెన్షన్గా ఉన్నాయి? కాసేపు ఆగితే మీకే తెలుస్తుందిలేండి. ఏంటి ఊకే కొంచెం ఆగితే తెలుస్తుంది, రాత్రి ఆగితే తెలుస్తుంది, ఏంటి అసలు ఏమైంది మీకు? ఎందుకురా తొందర, కొంచెం ఆగు తెలుస్తుంది. ఏంటండి అలా కొట్టారు? ఇంత టైంలో గజ్జల సౌండ్ చేస్తావా మెంటల్ దానా? కొట్టకుండా ఏం చేస్తారు మరి? అది నేను చేయలేదండి. అబ్బా, మీరెందుకండి నన్ను కొట్టారు? మరి నువ్వే కదా చేసేది. నేను చేశానా? నేనేం చేయలేదు సచ్చినోడా. మరి ఆ సౌండ్లు ఏంటి? అదే రాత్రికి తెలుస్తుంది, కొంచెం అయినాక తెలుస్తుంది అన్నా కదా, ఇవే సౌండ్లు. పక్కింట్లో దయ్యం ఉందంట, మమ్మల్ని చంపక తింటుంది. మరి ఈ విషయం మాకు చెప్పలేదేంటి? మేమేనా? మీరు కూడా ఎక్స్పీరియన్స్ కావాలి కదా, అందుకే చెప్పలే. నవ్వులేంటి, ఎట్లా ఉంటున్నారే మీరు అసలు ఇంట్లో? వామ్మో, ఈ ఇంట్లో నేనుండను.